ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ధీరకుల గ్రామంలో పాము నుంచి 30 మంది స్కూల్ పిల్లల్ని కాపాడి చనిపోయిన శునకానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ మర్యాదలతో సంప్రదాయబద్దంగా నివాళులు అర్పించారు. చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మూగజీవిని చూసి కంటతడి పెట్టారు. ధీరకుల గ్రామంలో ఓ పాఠశాలలోకి విషపూరితమైన పాము వచ్చింది. అది చిన్నారుల వైపు వెళ్తుండగా గమనించిన వీధి శునకం కాళి దాని వైపు వేగంగా వెళ్లింది. పిల్లలకు ఏమీ కాకుండా పాముతో పోరాడింది. ఈ క్రమంలో పాము పలుమార్లు శునకం ముఖంపై కాటు వేసింది. అయినా విడవకుండా పామును కొరికి చంపేసింది. పాము కాటు కారణంగా ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. సుమారు 30 మంది పిల్లల్ని కాపాడిన వీధి శునకానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ధీరకుల గ్రామంలో పాము నుంచి 30 మంది స్కూల్ పిల్లల్ని కాపాడి చనిపోయిన శునకానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ మర్యాదలతో సంప్రదాయబద్దంగా నివాళులు అర్పించారు. చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మూగజీవిని చూసి కంటతడి పెట్టారు. ధీరకుల గ్రామంలో ఓ పాఠశాలలోకి విషపూరితమైన పాము వచ్చింది. అది చిన్నారుల వైపు వెళ్తుండగా గమనించిన వీధి శునకం కాళి దాని వైపు వేగంగా వెళ్లింది. పిల్లలకు ఏమీ కాకుండా పాముతో పోరాడింది. ఈ క్రమంలో పాము పలుమార్లు శునకం ముఖంపై కాటు వేసింది. అయినా విడవకుండా పామును కొరికి చంపేసింది. పాము కాటు కారణంగా ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. సుమారు 30 మంది పిల్లల్ని కాపాడిన వీధి శునకానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు.